ర్యాపిడ్ న్యూస్కు స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాలను ఈ రోజు ర్యాపిడ్ న్యూస్ ద్వారా తెలుసుకుందాం. లేబర్ కమిషనర్తో సమావేశమైన జనక్ ప్రసాద్. లేబర్ కమిషనర్గా నూతన బాధ్యతలు చేపట్టిన పమేలా సత్పతితో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ సమావేశమయ్యారు. ఫిల్టర్ బెడ్డును పరిశీలించిన ఎల్లాగౌడ్ గోదావరి నది వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్డును, నదిలోని నీటి ప్రవాహాన్ని సింగరేణి RG1 జనరల్ మేనేజర్ లలితకుమార్తో కలిసి ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మట్టి ఎల్లాగౌడ్ పరిశీలించారు. పనులకు మ్యాన్ పవర్ పెంచాలి, ఇందారం ఉపరితల గని పనుల నిర్వహణకు అనుగుణంగా అవసరమైన పరికరాలు, మ్యాన్ పవర్ పెంచాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. శాంతిగనిలో కార్మికుడికి అస్వస్థత. మందమర్రి ఏరియాలోని శాంతిగని గని భూగర్భంలోని పనులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. సింగరేణి సహకారంతో శ్మశాన వాటిక పరిశుభ్రం. సత్తుపల్లి శివారులో గల హిందూ శ్మశాన వాటిక పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండగా సింగరేణి సహకారంతో పరిశుభ్రంగా మారింది. యువకుడు అనుమానాస్పద మృతి. కమన్పూర్ మండలంలోని పేరపల్లి గ్రామానికి చెందిన చప్పాల దేవేందర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలపై సమీక్షా సమావేశం. కొత్తగూడెం ఏరియాకు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకాలపై కొత్తగూడెం ఏరియా సింగరేణి GM ఎం సాలెం సమీక్షా సమావేశం నిర్వహించారు. మిథేన్ గ్యాస్పై సింగరేణి కన్ను. గోదావరి ప్రాణహిత లోయలో నిల్వ ఉన్న కోల్బెడ్ మిథేన్ గ్యాస్ ఉత్పత్తిపై సింగరేణి కన్నేసింది.